ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సిపిఎస్ విధానం రద్దు కోసం సెప్టెంబరు 1న ఏపీసీపీసీఈఏ ఆధ్వర్యంలో జరిగే చలో విజయవాడ కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్లను జేఏసీ నాయకులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఏపీజేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2004 సెప్టెంబరు 1 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడను ఉద్యోగులందరూ జయప్రదం చేయాలని కోరారు. ఏపీఎన్జీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిటీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని అన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఈపీజేఏసీ సెక్రటరీ జనరల్ టి రామారావు మాట్లాడుతూ సిపిఎస్ విధానంలో రిటైరైన ఉద్యోగులకు వచ్చే పెన్షన్ సామాజిక పెన్షన్ కంటే తక్కువగా ఉంటుందని అన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టూ చైర్మన్ జి మోహన్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్, యూటీఎఫ్ ఆర్థిక కార్యదర్శి రంగమోహన్, బీటీఏ జిల్లా అధ్యక్షుడు బి వెంకటేశ్వరరావు, డీటీఎఫ్ నాయకులు కె దాసు, జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్, ఏపీఎన్జీఓస్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు. సెప్టెంబర్ 1వ తారీఖున 2004లో మరి ఓపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్తగా న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని గత యూపీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరి ఆ యొక్క విధానాన్ని రద్దు చేయాలని చెప్పి పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అనేక ధర్నాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మరి అప్పటి యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా తాత్సారం చేయడం వల్ల చాలామంది అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిపి సుమారుగా 2 లక్షల మంది పైచిలుకున్న ఈ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సెప్టెంబర్ 1వ తారీఖున విజయవాడలో తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఏలూరు జిల్లా తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయం చేయడం, అలాగే దాని పోస్టర్ ఆవిష్కరణ ఇవాళ ఏలూరు జడ్పీ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ఏపీఎన్జీఓ ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హరినాథ్ గారు, అలాగే సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించిన దుర్గారావు గారు, అలాగే జేఏసీ కన్వీనర్ రామారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గారు అందరూ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు మరి మాకు ఓపీఎస్ విధానాన్ని కావాలని చెప్పి చేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా మరి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పెన్షన్ అనేది ఒక హక్కుగా ఉద్యోగులకు సంక్రమించింది కానీ ఒక భిక్ష కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళందరికీ కూడా మరి రాజ్యాంగపరంగా వచ్చిన ఆ పెన్షన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము జేఏసీ తరఫున అలాగే ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేయని పక్షంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఉపాధ్యాయులు అందరూ ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కడచెవిన పెట్టడం కూడా అన్యాయం అని చెప్పి కూడా ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖున విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం కూడా చేయాలని వేలాది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా మేము ఏలూరు జేఏసీ తరఫున కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ పీఆర్సీ గత ప్రభుత్వం నియమించిన కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే పునరుద్ధరించి మళ్ళీ ఆ కమిటీని వేయాలని, కమిటీ వేసిన తర్వాత ఐఆర్ని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏల్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి, అలాగే సరెండర్ లీవ్ని వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా ప్రభుత్వం మాకు వదిలిపెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా దాని మీద మీటింగ్లు పెడుతున్నారు కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు ఎక్కడా కూడా మరి ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు. కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ చొరవ చూపి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పిలిపించి ఆయన మరి అక్రాస్ ది టేబుల్ డిసైడ్ చేసి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఈ యొక్క
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తాం.